హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులలో భారీ కదలిక అండి. సో, ఈరోజు జమ కానున్న బిల్లుల లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంక్రాంతి కానుక. పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో భారీ కదలిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు వర్గాల ప్రజలకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో భారీ కదలికలను తెచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు, చిన్న కాంట్రాక్టర్లు, రైతులు తదితర వారికైతే భారీ ఉపశమనం కలిగించనుంది. ఈ సంక్రాంతి కానుకగా మొత్తం 6,700 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. చెల్లింపుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఉద్యోగ మరియు పోలీస్ శాఖకు జీపీఎఫ్ లోన్లు 519 కోట్లు, సరెండర్ లీవ్ చెల్లింపులు 214 కోట్లు. ఈ చెల్లింపుల్లో 54,900 మంది పోలీస్ సిబ్బందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. సిపిఎస్ కాంట్రిబ్యూషన్ 300 కోట్ల రూపాయలు. అలాగే టీడీఎస్ చెల్లింపులు 265 కోట్ల రూపాయలు. ఇక రైతులకు, విద్యార్థులకు, చిన్న కాంట్రాక్టర్లకు, వైద్య సేవలకు, విద్యాశాఖకు, అలాగే ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు, ప్రభుత్వ నిర్వహణ బిల్లులు, ఇవన్నీ వివిధ వాటి కోసం కూడా మొత్తం 6,700 కోట్ల రూపాయల బిల్లులైతే ప్రభుత్వం అత్యవసరంగా చెల్లిస్తుంది. అత్యవసర బిల్లుల తాజా పరిస్థితి. జీపీఎఫ్ లోన్లండి జూన్ మరియు జూలై నెలల్లో ఇప్పటికే ఈ కుబేర్లో చేరాయి. బిల్లులలో కదలిక అన్నమాట. ఇక ఫైనల్ బిల్లులు. పెన్షనర్లకు, ఉద్యోగులకు సంబంధించి పార్ట్ ఫైనల్ బిల్లులు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల స్కాలర్‌షిప్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు చెల్లింపులు అయితే ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి గారి సమీక్ష. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ సమీక్ష అయితే నిర్వహించడం జరిగిందనమాట సీఎం గారు. ఇక ప్రధాన చర్చా అంశాలు: పెండింగ్ బిల్లుల చెల్లింపులు, వివిధ వర్గాలకు లబ్ధి కలిగించే చర్యలు, సంక్రాంతి కానుక నిధుల విడుదలకు సంబంధించి ప్రాధాన్యత, ప్రజల కోసం ముఖ్యమైన సూచనలు. లబ్ధిదారులు తమ ఖాతాను పరిశీలించాలి. బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయిన వివరాలను తనిఖీ చేసుకోవడం ఉత్తమం. మరిన్ని చెల్లింపుల సమాచారం కోసం సంబంధిత శాఖలను సంప్రదించండి. ఉద్యోగ మరియు పెన్షనర్లు తమ డిపార్ట్మెంట్లలో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రముఖ వర్గాలకు ప్రత్యేక దృష్టి. విద్యార్థులు, రైతులు, చిన్న కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించే ప్రభుత్వం ప్రత్యేక కృషి అయితే చేస్తుందన్నమాట లబ్ధి కలిగించేందుకు. ఈ సంక్రాంతి కానుకతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు వర్గాలకు నూతన ఉత్సాహాన్ని అందించి పెండింగ్ బిల్లుల విడుదల చర్యలు ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న రైతులు, చిన్న వ్యాపారస్తులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భరోసాను కలిగించాయి. ఈ పండుగ సందర్భంగా ఈ నిర్ణయాలు ప్రజానీకానికి శుభప్రదమవుతాయనైతే ఆశిద్దాము. సో, ఈ విధంగా ఉండవల్లిలో ఆర్థిక శాఖపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అయితే సమీక్ష నిర్వహించారండి. సో, ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై చర్చ అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు, విద్యార్థులకు, చిన్న కాంట్రాక్టర్లకు తదితరులకు సీఎం గారైతే సంక్రాంతి కానుక అన్ని వర్గాలకు కలిపి 6,700 కోట్ల రూపాయల బిల్లులు ప్రభుత్వం బకాయిలు విడుదల చేసేందుకు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం అయితే జారీ చేశారు. సో, ఉద్యోగుల జీపీఎఫ్ సరెండర్ లీవ్ బిల్, అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కలిపి మొత్తం 1,300 కోట్లయితే నిధుల విడుదల జరగనుందనమాట. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఇక జీపీఎఫ్ లోన్ పార్ట్ ఫైనల్ పేమెంట్స్ బిల్ అయితే పడనున్నాయండి. పెన్షనర్లకు ఫైనల్ బిల్స్, ఎంప్లాయీస్‌కు పార్ట్ ఫైనల్ పడనున్నాయి. 2024 ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్స్ అయితే క్లియర్ అయితే అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మే అండ్ జూన్ 2022 వరకు ఎస్ఎల్స్ అయితే క్రెడిట్ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మిగిలిన డిపార్ట్మెంట్‌లు కూడా క్రెడిట్ అయ్యాయండి. ఇక పోలీస్ శాఖకు మాత్రం డిసెంబర్, జనవరి 2023 వరకు ఆహ్, ఈ క్రెడిట్ అయితే అయ్యాయి పెండింగ్ బకాయిలు. సో, ఈ రోజు నుంచి లబ్ధిదారుల అకౌంట్‌లో జమ అయితే అవ్వనున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిధులండి. సో, ఈ విధంగా అయితే ఉందన్నమాట.